సో ఫ్రెండ్స్ సాంగ్ ఎందుకంటే ఎక్కువసేపు వినిపించకూడదు, మనకు కాపీరైట్స్ ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఒక పెళ్ళికొడుకు ఫోటో వస్తుంది, దాని పక్కన పెళ్ళికొడుకు నేమ్ అనేది ఈ విధంగా వస్తుంది, దాని తర్వాత పెళ్లి కూతురు ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది, దాని తర్వాత పెళ్లి కూతురు నేమ్ అనేది ఈ విధంగా యానిమేషన్తో ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఏమవుతుందంటే సుముహూర్తం అనేసి ఉంటుంది, పక్కన ఒక ఏదైనా సింపుల్గా ఒక ఇమేజ్ పెట్టుకొని మనం సుముహూర్తం డేట్ అలాగే సుముహూర్తం టైమింగ్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత కళ్యాణ వేదిక అంటే మన పెళ్ళి అయితే ఎక్కడైతే ఏ ఫంక్షన్ హాల్లో జరుగుతుందో ఆ ఫంక్షన్ హాల్ యొక్క నేమ్ అలాగే దాని అడ్రస్ అనమాట. సో దాని తర్వాత విందు అనమాట. ఈ విధంగా టోటల్గా మనకు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్గా మనకు వచ్చేసి చిన్న ఒక ఏదైనా విషెస్ వీడియో లాగా ఈ విధంగా టైటిల్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూలో చూసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే కావాలి. సో మీరు కైన్మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ క్రియేట్ న్యూ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ మీరు క్రియేట్ న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్లో 16:9 అనేసి ఒక సైజ్ ఉంది కదా, ఈ సైజ్ మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు నెక్స్ట్ అనే టూల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఫస్ట్ ఇక్కడ ఇమేజెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు ఇందులోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు స్టార్టింగ్లో ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంటుంది, మీరు బ్లాక్ కలర్ ఇమేజ్ మీద ప్రెస్ చేసి దాని తర్వాత రైట్ సైడ్ మీకు పైన ఇంటూ మార్క్ ఉంది, దీని మీద ప్రెస్ చేయండి. సో మనకి ఈ విధంగా ఒక బ్లాక్ కలర్ లేయర్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ కింద ఒక లేయర్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇది 4 seconds మాత్రమే ఉంది, దీన్ని మీరు ఒక 1 minute వరకు ఇక్కడ మనకు 60 seconds వచ్చేంత వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక 1 minute వచ్చేంత వరకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా 1 minute వచ్చేంత వరకు డ్రాగ్ చేసుకొని పైన ఉన్న టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఒక బ్లాక్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనేసి ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ఒక వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించిన గ్రీన్ స్క్రీన్ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మళ్ళీ మీరు లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో పైన మీకు మీడియా అనేసి ఒక సెక్షన్ ఉంటుంది, మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు మన డిస్క్రిప్షన్ని డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మీరు రైట్ సైడ్ ఇక్కడ మీకు ఒక రెక్టాంగిల్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఒక ఫుల్ వైట్ కలర్ బాక్స్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే స్క్రీన్ మొత్తం విధంగా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది మనకి ఈ విధంగా స్టార్టింగ్లో ఒక వినాయకుడు ఇంట్రో అనేది వస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి మీకు ఈ విధంగా ప్లే అవుతుంటుంది. ఇక్కడ మనకు టైటిల్స్ అనేవి రావడానికి కొద్ది స్పేస్ ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో మీరు మీ సర్నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్న ప్లేస్లో మన ఫోటో అనేది రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ వరుడు అనేసి ఒక టైటిల్ సబ్ టైటిల్ ఉంటుంది, దాని కింద సబ్ టైటిల్గా మీ అంటే పెళ్ళికొడుకు నేమ్ ఉంటుంది కదా, అతని నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో మీరు విధంగా చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా లాస్ట్ వరకు చూసుకుంటే ఒక వీడియో గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, ఈ లేయర్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఇక్కడ క్రోమా కీ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, క్రోమా కీ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఎనేబుల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత కింద కీ కలర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్ పాయింట్, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 అయితే ట్రయాంగిల్ ఒకటి సర్కిల్ ఒకటి ఉంది. మీకు సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంటుంది, దీన్ని మీరు ఏం చేయాలంటే ఈ విధంగా గ్రీన్ కలర్ లెగ్ తీసుకురండి. సో గ్రీన్ కలర్ లెగ్ తీసుకొచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. అక్కడ ఉన్న గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది కదా మనకి ఎంటీ ప్లేస్లో గ్రీన్ మొత్తం ఫిల్ ఆఫ్ అయిపోయి మనకు బ్లాక్ కలర్ ఒక PNG ఫార్మాట్లో ఈ విధంగా గ్రీన్ కలర్ అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి వీడియోలో ఎక్కడ కానీ ఆ గ్రీన్ కలర్ అనేది ఉండదు, ఎందుకంటే మనం గ్రీన్ కలర్ రిమూవ్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్ మొత్తం కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు 10.8 seconds దగ్గర మనకు ఇక్కడ టైటిల్ అనేది వస్తుంది, అంటే సర్నేమ్ అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ మనకు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇంట్రో ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ గణేష్ది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ పాయింట్ పెట్టి లేయర్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు టెక్స్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు తెలుగు కీబోర్డ్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ సర్నేమ్ని యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పులసా వారి అనేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను. మీరు మీ సర్నేమ్ని టైప్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఏ అనేసి దీని మీద ప్రెస్ చేసి సో మీకు ఇక్కడ ఒక హోమ్ సింబల్ ఉంది కదా, మీరు హోమ్ సింబల్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో మీకు ఇక్కడ కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ తెలుగు అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు తెలుగు అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు తెలుగు ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అంటే స్టైల్స్ చూసుకోవచ్చు, మీకు ఏ రకమైన స్టైల్ కావాలనో. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రామభద్ర అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఫాంట్ని నేను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ స్టైల్లో ఉన్న ఫాంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునేసాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ రండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇందాక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ తెలుగు ఫాంట్ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి తెలుగు మీద ట్యాప్ చేసి రామభద్ర ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ ఉన్న ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఈ పులస వారి అనేసి ఉంది కదా, దానికి ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ కలర్ కావాలంటే వైట్ కలర్ ప్లేస్లో మీరు మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. రెడ్ కావాలంటే రెడ్ కానివ్వండి, ఎల్లో కావాలంటే ఎల్లో కానివ్వండి. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ సర్నేమ్ అనేది వైట్ కలర్లో ఉంచుతున్నాను, మీరైతే మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఈ ఎక్కడైతే మనకి ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతాయో అక్కడ వరకు ఉంచుకోండి. నెక్స్ట్ ఇది ట్రిమ్ చేసేయండి. సో ఈ విధంగా మనకు పులసవారి అనేసి ఉంది. కింద మనకు వివాహ ఆహ్వానం అనేసి రావాలి. మళ్ళీ మీరు పులసవారి మీద ట్యాప్ చేసి ఫస్ట్ దీనికి యానిమేషన్ ఇవ్వండి. ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అనండి, మనకు సింపుల్గా ఫేడ్ అవుతుంది. మళ్ళీ ఇదే దీని మీద ప్రెస్ చేసి అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి దీన్ని కూడా ఫేడ్ చేయండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్లోకి వెళ్ళి డూప్లికేట్ చేయండి. సో మనకు 2 నేమ్స్ అయితే వస్తాయి, ఒక నేమ్ని కిందకి డ్రాగ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కీబోర్డ్ సింబల్ ఉంది కదా, కీబోర్డ్ సింబల్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏమంటున్నానంటే వివాహ ఆహ్వానం. సో మీరు ఈ విధంగా టైప్ చేసుకొని ఓకే మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి మళ్ళీ మీకు ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఏలోకి వెళ్ళండి. ఇక్కడ హోమ్ సింబల్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ కింద తెలుగు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తెలుగు ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్టీఆర్ అనేసి ఒక ఫాంట్ ఉంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ ఎన్టీఆర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీని కలర్ అనేది మళ్ళీ మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ కలర్ని చూస్ చేసుకున్నాను. దీనికి అవుట్లైన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీనికి ఇక్కడ వైట్ కలర్ స్ట్రోక్ ఇస్తున్నాను లైట్గా. సో ఈ విధంగా మీరు కూడా ఇచ్చుకోండి. 2 or 1 పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మీకు అవసరం లేదు అనుకుంటే ఈ అవుట్లైన్ని ఆఫ్ చేసుకోండి, మీకు ఇదే సరిపోతుందంటే. ఈ విధంగా పులసవారి వివాహ ఆహ్వానం. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా ఈ టైటిల్స్ ప్లేస్లో పులసవారి వివాహ ఆహ్వానం అనేసి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వరుడు అనేసి ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోవాలి. సో దానికోసం లేయర్లోకి వెళ్ళండి, మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఎవరిదైతే పెళ్ళికొడుకు ఫోటో ఉంటుందో ఆ పెళ్ళికొడుకు ఫోటో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సైడ్కి ఈ విధంగా జరుపుకోండి ఈ టైం లైన్ని. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, కరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో అనేది మనకు బ్యాక్ వెళ్ళిపోయి కరెక్ట్గా సర్కిల్లో ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ వరుడు అనేది ఈ విధంగా ఫోటో డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ వధువు అనేసి వస్తుంది కదా, ఇక్కడ వరకు ఉంచుకొని ట్రిమ్ చేసేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోటో అనేది కరెక్ట్గా మీరు ఎంత సైజు కావాలో అంత సైజు విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చి ఫోటో ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి వచ్చి ఇక్కడ వరుడు అనే దగ్గర టైటిల్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పెళ్ళికొడుకు నేమ్ అనేది ఎంటర్ చేయండి. నేను ఎగ్జాంపుల్ మల్లికార్జున అనేసి టైప్ చేస్తున్నాను. మీరు పెళ్ళికొడుకు ఎవరు నేమ్ అయితే ఉంటుందో వాళ్ళు టైప్ చేసి ఓకే అనండి. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, ఏ అనే ఫాంట్లోకి వెళ్ళి తెలుగులోకి వెళ్ళి నేను రామభద్ర ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేశాను. మీరు మీకు నచ్చిన ఫాంట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీ కలర్ కూడా మీకు నచ్చిన కలర్ని ఇక్కడ వైట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ అండ్ మీకు నచ్చిన సైజ్ పెట్టుకోండి. మళ్ళీ ఇన్ని యానిమేషన్ అనండి, ఫేడ్ అనండి. మళ్ళీ అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ ఇవ్వండి. సో ఇప్పుడు ఈ లిరిక్ అనేది ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. కరెక్ట్గా మన ఫోటో అనేది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా చూడడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వధువు అనేస్తుంది కదా, వధువు దగ్గర మళ్ళీ మీకు ఎక్కడ స్టార్ట్ ఉందో అక్కడికి వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు పెళ్లి కూతురు ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫోటోని ఈ విధంగా ఎవరిదైతే మ్యారేజ్ ఉంటుందో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాట్స్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫోటో అనేది కరెక్ట్గా మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునేసండి ఎక్కడ కావాలో అక్కడ. మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అనండి. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అనండి. ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఎక్కడ అవుతుంది, ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకునేసేయండి. సో మనకి నెక్స్ట్ సుముహూర్తం అనేసి వస్తుంది. ఫోటో అనేది కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో ఎక్కడ యాడ్ అవుతుంది అక్కడికి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పెళ్లి కూతురు నేమ్ అనేది టైప్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ గౌతమి అంటున్నాను. సో మీకు వెడ్డింగ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ నేమ్ని ఎంటర్ చేసుకొని ఓకే మీద ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళండి, తెలుగులోకి వెళ్ళండి. సో ఈ 2 ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చుకుంటే మళ్ళీ వేరే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసి కలర్లోకి వెళ్ళి నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి, టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అనండి. బ్యాక్ వచ్చి మళ్ళీ అయితే సెలెక్ట్ చేసుకొని అవుట్ యానిమేషన్ అనండి, ఫేడ్ అనండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ టైటిల్ని తీసుకొచ్చి సైజ్ అనేది మీకు ఎంత కావాలో అంత ఉంచుకొని ఇక్కడ వధువు అనే ప్లేస్ కింద పెట్టేసి
ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఫోటో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి, మళ్ళీ టైటిల్ని కట్ చేసేయండి. సో ఈ విధంగా టైటిల్స్ అనేటివి యాడ్ చేసుకునేసేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సుముహూర్తం అనేస్తుంది కదా, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఏదైనా ముహూర్తం సంబంధించిన ఫోటో యాడ్ చేసుకోవాలి. లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. సో మీకు డిస్క్రిప్షన్లో కొన్ని రకాల ఇమేజెస్ ఉంటాయి ఆల్ మెటీరియల్స్లో. సో సుముహూర్తం కాబట్టి నేను ముహూర్తంకి సంబంధించిన ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో విధంగా నేను ఒక కలశం ఇమేజ్ని యాడ్ చేసుకున్నాను. దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ మళ్ళీ 3 డాట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి సైజ్ అనేది కరెక్ట్గా సర్కిల్లో జరిపేటట్టు ఈ విధంగా సెట్ చేసుకొని ఇన్ యానిమేషన్ ఫేడ్ అనండి. మళ్ళీ దీని మీద ప్రెస్ చేసి అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ ఇవ్వండి. ఇప్పుడు సుముహూర్తం అనే టైటిల్ ఎంతవరకు వస్తే అంతవరకు ఫోటోని కూడా మీరు డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూజ్ చేసుకోండి. ఒకసారి మీరు సుముహూర్తం అనేసి ఎక్కడ వరకు అయితే ప్లేస్ వస్తుందో అక్కడ వరకు ఉంచుకొని మళ్ళీ ఇక్కడ కళ్యాణ వేదిక అనేసి ఉంది కదా, ఫోటో ఇక్కడికి ట్రిమ్ చేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఫోటో ఎక్కడ యాడ్ అయిందో అక్కడికి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు సుముహూర్తం అనేది డేటు అలాగే టైం మొత్తం అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేట్ టైప్ చేస్తున్నాను 5/10/2021. నెక్స్ట్ కింద ఎంటర్ బటన్ మీద ప్రెస్ చేసి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సోమవారం అనేసి టైప్ చేస్తున్నాను, కామా ఇస్తున్నాను. తర్వాత ఉదయం అంటే ఊ అనేసి టైప్ చేసి ఎగ్జాంపుల్ ఇక్కడ టైమింగ్ని సెట్ చేస్తున్నా 05 గంటలకు అనేసి. సో మీరు ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఫాంట్లోకి వెళ్ళి తెలుగులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకొని ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసి కలర్ కూడా మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత సైజ్ అనేది తగ్గించండి. సో ఇక్కడ మీకు ఈ టైటిల్ అనేది సెట్ అవ్వకపోతే ఇక్కడ మీకు టెక్స్ట్ ఆప్షన్స్ అనేసి ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇక్కడ లైన్ అనేసి కదా దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేయండి. టైటిల్స్ అనేది మీరు గమనిస్తే ఈ విధంగా షార్ట్ అవుతుంది. సో ఇక్కడ సెట్ చేసుకొని టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ ఇన్ యానిమేషన్ ఫేడ్ ఇవ్వండి, మళ్ళీ అవుట్ యానిమేషన్ ఫేడ్ ఇవ్వండి. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఈ కింద ఫోటో మనం ఎంతవరకు అయితే అడ్జస్ట్ చేసుకున్నామో అంతవరకు ఉంచుకొని ఈ టైటిల్ అనేది ట్రిమ్ చేసేయండి. సో ఈ విధంగా మనకు సుముహూర్తం టైప్ చేసుకున్నాం. నెక్స్ట్ కళ్యాణ వేదిక కూడా లేయర్ మీలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో కొన్ని రకాల ఇమేజెస్ ఉంటుంది. అక్కడ నుంచి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కళ్యాణ వేదిక అంటే ఇక్కడ నేను ఒక కళ్యాణ వేదికకు సంబంధించిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఇదే ఇమేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ కొడితే ఇమేజ్ సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అనండి. మళ్ళీ ఇది మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఉంచుకునేసి మళ్ళీ అవుట్ యానిమేషన్ ఫేడ్ ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీటీడీ అనేసి అంటున్నాను, టీటీడీ కళ్యాణ మండపం కింద ఏమంటున్నాను కలికిరి అంటే ఊరి నేమ్ అనమాట, కలికిరి అనేది. నెక్స్ట్ కామా పెట్టి మీ డిస్టిక్ ఇవ్వండి, చిత్తూరు జిల్లా. ఎగ్జాంపుల్ నేను ఏదో నాకు టైప్ చేస్తున్నాను, మీరు కూడా ఈ విధంగా మీ జిల్లా టైప్ చేసి ఓకే అనండి. నెక్స్ట్ మళ్ళీ ఏవిలోకి వెళ్ళి ఇక్కడ తెలుగులోకి వెళ్ళండి, ఫాంట్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో దీని సైజు కూడా తగ్గించండి. సో మళ్ళీ సెట్ కానప్పుడు ఆ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, లైన్ అనేది తగ్గించండి, టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో దీన్ని మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి, నేను ఆల్రెడీ చెప్పా కదా. మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అనండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ ఇవ్వండి. ఇప్పుడు ఇమేజ్ ఎంతవరకు అడ్జస్ట్ చేసుకున్నామో అంతవరకు ఈ టైటిల్ కూడా ట్రిమ్ చేసేసేయండి. సో విధంగా టైటిల్ కూడా ట్రిమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా విందు. సో విందు అనేది అంటే ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి విందు డేట్ సెట్ చేయండి. అంటే మనకు ముహూర్తం ఎప్పుడు ఉంటుందో దాని ముందు రోజు 4/10/2021 కింద వచ్చేసి సాయంత్రం నేను ఎగ్జాంపుల్ అంటున్నాను, అంటే సాయంత్రం 7 గంటలకు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏలోకి వెళ్ళండి, ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళి నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేయడం. సో దాని తర్వాత ఇన్ యానిమేషన్ ఫేడ్ అనండి. సో ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకుని నచ్చిన సైజు పెట్టుకునేసేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ టైటిల్స్ వస్తుంది, కావున తమిళ చిన్న విశేష అనమాట. సో అది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఉంచుకొని ట్రిమ్ చేసేయండి. సో ఇప్పుడు టోటల్గా మనకు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని మీద ఒక పార్టికల్స్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్లో ఒక పార్టికల్స్ వీడియో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ బాక్స్లోకి వెళ్ళి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి.
సో ఇప్పుడు మళ్ళీ పార్టికల్స్ వీడియో మీద ప్రెస్ చేయండి. కింద మీకు బ్లెండింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ ట్యాప్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మనకి ఈ విధంగా వీడియో మీద పార్టికల్స్ ఈ విధంగా మూవ్ అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి సాంగ్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఆడియోలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాంగ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదే సాంగ్ అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కాపీరైట్ ప్రాబ్లంలో సాంగ్ ప్లే చేయను, జస్ట్ మీకు వీడియో ప్రివ్యూ చూపిస్తాను చూడండి. సో మీకు ఈ విధంగా అయితే టోటల్గా వీడియో ఎడిటింగ్ చూడడానికైతే ఇక్కడ స్టార్టింగ్ మీకు గణేష్ చతుర్థికి ఇంట్రో వస్తుంది. దాని తర్వాత మీకు మీ సర్నేమ్, అలాగే ఇక్కడ పెళ్ళికొడుకు ఫోటో, అలాగే నేమ్, తర్వాత పెళ్ళికూతురు ఫోటో, అలాగే నేమ్, తర్వాత సుముహూర్తం అంటే ముహూర్తం సంబంధించిన డేట్, అలాగే టైం, దాని తర్వాత కళ్యాణ వేదిక అంటే కళ్యాణ మండపం, దాని డీటెయిల్స్, అడ్రస్. సో దాని తర్వాత ఫైనల్గా విందు అంటే మనకు విందు జరుగుతుంది కదా, సో అది. దాని తర్వాత చిన్న విషెస్ అనమాట. ఈ విధంగా టోటల్గా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఆరో మార్క్ మీద ప్రెస్ చేయండి. కింద సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేస్తే మన వీడియో సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.